Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్, మన డైలీ లైఫ్లో కొన్ని వస్తువులను చూడంగానే అసలు ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి మనకు ఒక డౌట్ వస్తుంది. అలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ఈ వీడియోలో తెచ్చుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు ఫస్ట్ తెలుసుకుందాం లారీ టైర్స్. అసలు లారీ టైర్స్కి మన సైడ్ ఎప్పుడన్నా చూస్తే రబ్బర్స్ అనేవి ఏలాడుతూ ఉంటాయి. ఈ రబ్బర్స్ ఎందుకు ఏలాడుతూ ఉంటాయి అంటే ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది, ఇది ఎనుకోలే అని చెప్పేసి. కానీ ఈ రబ్బర్ టైర్స్ ఉండడం కారణంగా ఆ బండికి అయితే అంటే లారీ టైర్స్ అనేది ట్రావెలింగ్ చేస్తుంటాయి కదా, అవి ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒకసారి బురదలో కానీ దుమ్ములో కానీ బాగా ట్రావెల్ చేయడం కారణంగా ఆ టైర్స్ అనేది తుప్పు పడుతుంటాయి. అది కాక తుప్పు పట్టడంలో ఒక్కోసారి వాటి సైడ్స్ కూడా ఎర్రర్ అనే అంటే కొంచెం ప్రాబ్లం కూడా రావస్తుంటుంది. అలా ప్రాబ్లం రావడం వల్ల దానికి మట్టి అవన్నీ ఉంటాయి కదా, ఆ మట్టి అన్ని లోపల రిమ్ ఉంటుంది కదా, రిమ్లో నుంచి ట్యూబ్లోకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయి. సో అవన్నీ అంటే ఆ మట్టిని అవన్నీ తీసేయాలని చెప్పేసి ఈ లారీ డ్రైవర్స్ వాటి పక్కన అంటే టైర్స్ ఉంటాయి కదా సైడ్కి, ఆ సైడ్కి రబ్బర్ టైర్స్ పెడతారు. ఈ రబ్బర్ టైర్స్ పెట్టడం కారణంగా ఏంటంటే ఆ దుమ్ము అదంతా ఆటోమేటిక్ క్లీనింగ్ అంటే గాలికి అదంతా దానికి తగులుకొని క్లీన్ అయిపోయి ఆ టైర్ అనేది క్లీన్గా అలాగే షైన్గా కూడా ఉంటుంది. సెకండ్ వచ్చేసి హనీ. మనం హనీని ఎప్పుడు చూస్తూ ఉంటాం. హనీని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, కొన్ని చోట్ల చూసినప్పుడు మనం ఇది ప్యూరిటీదా కాదని చెప్పేసి ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. ఈ డౌట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇది ప్యూరిటీదేమో అన్న భ్రమలో కొంటుంటాం. కానీ దీనికి ఒక చిన్న టెస్ట్ ఉంది. అదేంటంటే మనం ఒకసారి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ గ్లాస్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ హనీని వేయండి. అది మునిగింది అనుకోండి, అది మునిగినప్పుడు ప్యూర్ హనీ. ఎప్పుడైనా కానీ అది ప్యూర్ హనీ ఏంటంటే వెయిట్గా ఉంటుంది, అలాగే జిగురుగా అంటే ఎట్లా పట్టుకుంటే మాత్రం ఎట్లా ఒక రకమైన తెలియని ఫీలింగ్ ఉంటుంది. అలా ఉండడం కారణంగా ఆ హనీ అనేది నీటిలో ఎక్కువగా కరగదు. అదే ఫేక్ హనీ అయితే వినా మనం వాటర్లో కలిపినప్పుడు అది ఈజీగా కలుస్తుంది. అలా కరగడానికి కారణం ఏంటంటే దాన్ని ఒక బెల్లం పాకంతో కానీ కొన్ని కెమికల్స్ యూజ్ చేసి చేయడం కారణంగా దాంట్లో వెయిట్ లేకపోవడం. అలాంటి అంటే హనీ ప్యూర్ హనీ ఉన్నంత క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ దానికి ఉండదు. సో అందుకని నీటిలో కరిగిపోతుంది. అలా కరిగిపోయినప్పుడు అది ఫేక్ హనీ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. థర్డ్ది స్పైడర్ నెట్. ఈ స్పైడర్ నెట్ లో మనం చాలా పురుగులను అయితే ఇరక్కపోయినప్పుడు చూస్తుంటాం. అసలు కొన్ని స్పైడర్లు చూస్తే ఆటోమేటిక్గా ఈ నెట్ అల్లుకుంటాయి. ఆ నెట్ అల్లుకున్న తర్వాత కొన్ని పురుగులు అయితే దాని మీదకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి. ఆ ఇరక్కపోతే ఇంకా ఇరక్కపోయి చనిపోతాయి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అదే ప్లేస్ లోకి స్పైడర్లు వెళ్ళినప్పుడు ఎందుకు ఇరక్కపోవు అనేది మనందరికి ఒక డౌట్ వస్తుంది. అసలు ఎందుకు ఇరక్కపోవు అంటే ఆ స్పైడర్ అనేది నెట్ అల్లేటప్పుడు ఏం చేస్తుందంటే ఒక జిగురు లాంటి పదార్థాన్ని ఏంటంటే గమ్ము లాంటి ఒక కెమికల్ అయితే రిలీజ్ చేస్తుంది. ఆ గమ్ము అనేది కెమికల్ ఎక్కడైతే రిలీజ్ చేస్తుందో ఆ ఏరియాలోకి మాత్రం ఈ స్పైడర్ అనేది వెళ్ళదు. అదిగాక అది ఎక్కడెక్కడ అటాచ్ చేసుకుంటుందో ఆ స్పైడర్కి మాత్రం తెలుసు కాబట్టి మిగతా వచ్చిన చిన్న చిన్న ఇన్సెక్ట్స్కి తెలియదు కాబట్టి సో ఆ వచ్చిన ఇన్సెక్ట్స్ అంటే ఆ పురుగులు కానీ ఏమన్నా కానీ వస్తాయో అక్కడ మాత్రం అరకపోతే అప్పుడు ఆ స్పైడర్ వచ్చి వాటిని చంపేస్తుంది. ఫోర్త్ది అసలు బ్లడ్ని ఫిల్టర్ ఎన్నిసార్లు చేయొచ్చు. అసలు మన బాడీలో బ్లడ్ అనేది ఎన్నిసార్లు ఫిల్టర్ అవుతుంది, అది ఏ పార్ట్ అనేది చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. మన బాడీలో మనందరికి కిడ్నీ అనేది మెయిన్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కిడ్నీ అనేది మన బాడీలో ఉన్న 5 లీటర్స్ బ్లడ్ని మినిమం అంటే డైలీ వచ్చేసి మ్యాక్సిమం 250 టైమ్స్ అనేది ప్యూరిఫై చేస్తుందంట. ఇది వినడానికి మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫిఫ్త్ది మనం ఎప్పుడన్నా కానీ మన ఇంట్లో కుక్కలు కానీ వీధిలో కుక్కలు కానీ చూసినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా, ఏంటంటే నాలుక అనేది కుక్కలు అనేవి నాలుక ఎందుకు బయట పెడుతుంది అనేది ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. ఈ నాలుక అనేది బయట పెట్టడానికి కారణంగా ఏంటంటే మనకి ఏదైనా వేడి చేసినప్పుడు ఏమైందంటే మన చెమట అనేది పడుతుంది, అంటే వేడి రూపంలో చెమట అనేది బయటకు వచ్చి అది క్లీన్ అయిపోద్ది. కానీ కుక్కలు అనేది చెమట వస్తే ఏం చేస్తుందంటే స్వేద గ్రంథులు ఉంటాయి కదా, అంటే మన ఎయిర్ మొత్తం పోవడానికి అవి అనేది వాటి కాలు కింద ఉంటాయి. అంటే కాలు కింద ఉండడం కారణంగా వాటికి అనేది చెమట పోస్తూనే ఉంటుంది, అంటే పోలేదు కాబట్టి. అలాంటి టైంలో ఏం చేస్తుంది అంటే ఆ కుక్కలు అనేది నాలుక బయట పెట్టడం కారణంగా దాని లోపల ఉన్న వేడిని ఈజీగా అంటే ఆ నాలుక ద్వారా చెమట మొత్తం బయటికి పోయి అంటే వేడిని మొత్తం తగ్గించుకొని కూల్ అనేది ఏర్పరచుకుంటుంది. సిక్స్త్ది టాబ్లెట్స్ ఎందుకు చేదుగా ఉంటాయి. అసలు మనం టాబ్లెట్స్ చేసుకున్నప్పుడు చాలా టాబ్లెట్స్ 99% టాబ్లెట్స్ చేదుగానే ఉంటాయి. అసలు ఎందుకు ఉంటాయంటే మనందరికీ టాబ్లెట్స్ అనేవి చెట్ల నుంచి వస్తున్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇట్లా చెట్ల నుంచి రావడం కారణంగా దాంట్లో ఉన్న అంటే చేదుతనాన్ని మొత్తం కొన్ని టాబ్లెట్స్కి అట్లనే ఉంచుతారు. అట్లా ఉంచడానికి కారణం ఏంటంటే ఇట్లా ఏదైనా టాబ్లెట్ వేసుకున్నా కూడా మనం ఇప్పుడు స్వీట్గా ఉన్నది అనుకోండి, టాబ్లెట్ ఏం చేస్తాం అవి సఫర్ ఇస్తాయి. ఇప్పుడు మన చాక్లెట్లు ఎట్లయితే నోట్లో పెట్టుకుని అట్లే వదిలేస్తాము, సేమ్ టాబ్లెట్స్ కూడా అలాగే ఉంచి లోపల పెడితే కొన్నిసార్లు మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అని చెప్పేసి ఇట్లా చేదుకున్న వాటిని కొద్దిగా రెడీ చేస్తారు. ఇట్లా చేదుకున్న దాన్ని రెడీ చేయడం కారణంగా మన నాలుక మీద పెట్టగానే మనకి చేదుతనం అంటే చేదు అనిపించి అప్పుడే వాటర్తో మింగేస్తాం. ఇట్లా వాటర్తో మింగడం వల్ల లోపల రియాక్షన్ జరిగి మన బాడీ హెల్త్ అనేది క్యూర్ అయింది. అలాగే ఒకవేళ స్వీట్గా ఉంది అంటే మామూలుగా చాక్లెట్ టైప్లో ఉందనుకోండి, ఏమైంది స్వీట్గానే ఉంది కదా మేము మింగంలేండి అని చెప్పేసి నాలుక మీదనే ఉంచుకోవడం కారణంగా ఆ యాసిడ్ ద్వారా అది అనేది మన బాడీకి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. సెవెంత్ది మనకు ఒకవేళ స్ట్రెస్ వస్తే ఏం చేస్తాం, కొన్ని సాంగ్స్ వినడం కానీ, కొంతమంది అయితే వైన్ తాగడం కానీ, కొంతమంది ఏదైనా ట్రావెలింగ్ కానీ వెళ్ళడం
తినడం ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ అదే స్ట్రెస్ అసలు డాగ్స్కి స్ట్రెస్ వస్తే ఏం చేస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరలో ఉన్న ఏవైతే చెప్పులు ఉంటాయి కదా ఆ చెప్పులన్నీ అవే కొరుకుతాయి. అసలు మనందరం చూసుంటాం కదా కొన్నిసార్లు మన చెప్పులు ఏమైనా కుక్క కొరికిందని. సో ఇదే రీజన్, అసలు డాగ్కి స్ట్రెస్ రావడం కారణంగానే ఇదంతా జరుగుతుంది. అంటే కొన్నిసార్లు మనం అంటే డాగ్స్ స్ట్రెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే మన ఇంట్లోనే డాగ్స్ కొన్నిటిని అలాగే ఒంటరిగా వదిలేయడం, లేకపోతే వీధిలో డాగ్స్ కానీ ఒంటరిగా వదలడం కానీ, అవి ఒంటరిగా ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ అయ్యి అంటే నాతో పాటు ఆడుకొని ఎవరు లేరని కొంతమంది, ఇప్పుడు మనం కూడా అలాగే అనుకుంటాం కదా, అలాగనే జరిగేసి ఆ స్ట్రెస్ ఫీల్ అనేది రిలీజ్ చేయడానికి ఆ కుక్కలు అనేది చెప్పులు అయితే ఈజీగా కొరుకుతుంటది. అలాగే ఈ చెప్పుల నుంచి వచ్చే వాసన కూడా వాటికి ఎంతో ఇష్టం, అందుకని చెప్పేసి ఎక్కువ చెప్పుల మీదనే అవి ఉంటాయి అన్నమాట. ఎయిత్ది, మనం గ్రిల్ చికెన్ ఎప్పుడు తింటూ ఉంటాం కదా, ఈ మధ్య కాలంలో గ్రిల్ చికెన్ అనేది ఎక్కువైతుంది. అసలు ఈ గ్రిల్ చికెన్ తిన్న కారణంగా మన బాడీ ఏమవుతుంది, మన గ్రిల్ చికెన్ తినడం వల్ల మన బాడీలో ఉన్న కొన్ని ఈ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ గ్రిల్ చికెన్ని తినలేకపోవడం, అలాగే గ్రిల్ చికెన్లో ఉన్న కొన్ని కెమికల్స్ కారణంగా మనకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రిల్ చికెన్ వల్ల మనం కొన్నిసార్లు మనం చూసుంటాం కదా, గ్రిల్ చికెన్స్లో ఏయో ఫ్లేవర్స్ యాడ్ చేయడం కానీ, అంటే నిప్పుల మీద కాల్చేది కాబట్టి ఫైర్ మీద కాలుస్తారు కాబట్టి ఇట్లా నార్మల్ కుకింగ్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గ్రిల్ చికెన్స్ కానీ బార్బిక్యూస్ కానీ తినడం కారణంగా మన బాడీకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. నైన్త్ది, మనం కొన్నిసార్లు చూసుంటాం మన పక్కన వాళ్ళు కానీ మన కొలీగ్స్ కానీ ఎంతమంది ఎంత తిన్నా కానీ లావుగారు. అసలు ఎందుకు లావుగారు అనేది మనం తెలుసుకుందాం. అసలు ఎందుకు లావుగారు, ఎందుకంటే వీరికి అనేది వాళ్ళ డిఎన్ఏ అనేది ఇప్పుడుది కాదు, అంటే వాళ్ళ తాతలది కూడా కొన్నిసార్లు డిఎన్ఏ వస్తుంది. అలా డిఎన్ఏ కారణంగా మన అనేది లావుగారు. అది కాక కొంతమంది ఏంటంటే ఎంత ఫుడ్ తిన్నా వాళ్ళకి సంబంధించి డైట్ మెయింటైన్ చేయడం కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, ఇవన్నీ పర్టికులర్ టైంలో వాళ్ళు యూజ్ చేయడం కారణంగా, అలాగే హెల్త్ ఫుడ్ తినడం కానీ, హెల్త్ ఫుడ్ ఎంత తిన్నా కూడా మనకు బాడీ అనేది లావు కాదని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. 10th, మన చేతికి అసలు లాస్ట్ ఫింగర్ లేకపోతే ఏమవుతుంది, అసలు మన బాడీలో సగానికి సగం పవర్ మొత్తం ఈ చిటికెనేలకు మాత్రమే ఉంది. ఈ చిటికెనేలు కనుక లేకపోతే 50% వెయిట్ అనేది, అంటే 50% మన దగ్గర ఉన్న బాడీ స్ట్రెంత్ మొత్తం పోయినట్టు అని చెప్పేసి కొంతమంది సైంటిస్టులు అంటున్నారు. ఎందుకంటే మన బాడీలో ఒకవేళ ఈ 4 ఫింగర్స్ ఉన్నాయనుకోండి, ఈ 4 ఫింగర్స్ వల్ల మనం ఏం చేయలేము, అంటే కొన్ని బరువులు కూడా మోసే అవకాశం ఉండదు. అదే ఇది ఒకటి ఉందనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఒక్క దాంతోనే కొండనన్నా పిండి చేయగల శక్తి ఉందని చెప్పేసి మన పెద్దలు కూడా అంటుంటారు కదా, ఈ చిటికెనేలకి అంత పవర్ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. అందుకే ఈ వేలు లేకపోతే మనం ఏ పని చేయలేమని ఫస్ట్ నుంచి మనం ఎన్నుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ టాప్ మోస్ట్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. ఇలాంటి మంచి టాపిక్స్ కోసం, మంచి ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.